ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 35ను పరిశీలిద్దాం. ముందు శ్లోకంలో అర్జునుడు మనసును నిగ్రహించడం గాలిని బంధించినంత కష్టమని తన ఆవేదనను వెలిబుచ్చాడు. దానికి శ్రీకృష్ణుడు సమాధానంగా ఒక గురువులా స్నేహితుడిలా భరోసా ఇస్తూ ఈ శ్లోకాన్ని చెప్తున్నారు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, ఓ అర్జున, మనసును నిగ్రహించడం కష్టమని నువ్వు చెప్పింది నిజమే, అందులో సందేహం లేదు. అది చాలా చంచలమైనది. కాని నిరంతర అభ్యాసం, వైరాగ్యం అనే రెండు మార్గాల ద్వారా దానిని అదుపులోకి తీసుకురావచ్చు. ఈ శ్లోకంలో ఉన్న భావమేమిటంటే మన కష్టాలను కృష్ణుడు అర్థం చేసుకుంటాడు. ఆయన మన నిస్సహాయతను అంగీకరించి ఆచరణ సాధ్యమైన పరిష్కారం చూపిస్తున్నారు. మనసును శత్రువుగా చూడకుండా దానికి సరైన శిక్షణ ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇది అసాధ్యం కాదని, పట్టుదలతో సాధించవచ్చని భరోసా ఇస్తున్నారు. ఈ బోధనను మన జీవితంలో ఎలా ఉపయోగించాలంటే, రోజూ కాసేపు ధ్యానం చేయడం లేదా ఇష్టమైన నామాన్ని జపించడం అభ్యాసమవుతుంది. ప్రపంచంలోని విషయాల మీద అతిగా ఆధారపడకపోవడమే వైరాగ్యం. మన సంతోషం వస్తువులలో కాక మనలోనే ఉందని గ్రహించడం. ఈ రెండింటినీ పాటిస్తే చంచలమైన మనసు నెమ్మదిగా మన అధీనంలోకి వస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.